హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ పిండి, దోశ పిండి ఇంట్లో ఏమీ లేవు, అప్పటికప్పుడు ఏం చేయాలా అనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓట్స్, ఉప్మా రవ్వ, పెరుగు ఉంటే చాలు, మీకు టిఫిన్ రెడీ అయిపోతుంది. ఇంట్లో అందరూ చాలా టేస్టీగా హెల్తీగా తినేస్తారు. ఇంతకీ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సండే స్టార్ట్ అవుతుంది. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అండి బిగ్ బాస్కి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ సీజన్ నుండి ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూశాను. మీరు కూడా అంతే పెద్ద ఫ్యాన్సా? కామెంట్ చేయండి. కంటెస్టెంట్స్ లిస్ట్ చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయిందండి. ఈ మధ్య ఫేమస్ అయిన షో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో నిఖిల్, విష్ణుప్రియ, రీతు కన్ఫర్మ్ అయిపోయారండి. ఇంకా రాజ్ తరుణ్ కేసులో చాలా ఫేమస్ అయిపోయిన శేఖర్ భాష గారు ఆ కేసులోనే చాలా ఫైట్ చేశారంటే బిగ్ బాస్లో ఇంకా బాగా ఫైట్ చేసి ఆడగలరు. ఆయన బాగా మంచి కంటెస్టెంట్ అవుతారు. ఇంకా అలీ గారి తమ్ముడు కయ్యూమ్ అలీ గారు ఉన్నారు. డి నుండి ఫేమస్ అయిన నైనిక ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు. నాకైతే వీళ్ళు బాగా తెలుసు. మరి మీరెవరికి ఫ్యాన్? మీరు ఈ సీజన్లో ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో, ఎలా ఉందో. చాలా మంచి రెసిపీ అండి. హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఇన్స్టెంట్గా అయిపోయింది. ఏ టెన్షన్ పడక్కర్లా. అయ్యో పప్పు నానపెట్టలేదు ఈరోజు, ఏం చేయాలా, రేపు పిల్లలు ఎలాగా, హస్బెండ్కి టిఫిన్ ఎలా పెట్టాలి అని ఏ టెన్షన్ అక్కర్లేదు. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. ఒకవేళ వర్డ్స్ లేవనుకుంటారా, ఆ ప్లేస్లో మీరు అటుకులైనా వేసుకోవచ్చు. ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ బిగ్ బాస్ హోస్టల్లో మీకు ఎవరండి బాగా ఇష్టం? ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ గారు అయితే దుమ్ము దులిపేశారు. తర్వాత నాని గారు చాలా బాగా చేశారు. ఇంకా నాగార్జున గారి సంగతి అసలే చెప్పక్కర్లేదు. ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీకు ఈ ముగ్గురులో ఎవరు బాగా నచ్చారు? ఎవరు హోస్టింగ్ బాగా నచ్చింది? ఓకే అండి, ఇది రెసిపీ ట్రై చేసి నాకు చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ ఇలాగే పెడుతూ ఉంటాను. మీరు చూస్తూనే ఉండాలి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.